వేడుకొనుచున్నాము. ఈరోజు దేవుని కృపతో దేవుడి సన్నిధిలో వర్ధిల్లుతున్నాం. మనము దేవుడి కొరకు నిలబడిన మనము దేవుడి సన్నిధిలో జీవిస్తున్నాం. మనము ఏం చేయాలంటే మన ఆధారం ఎవరయ్యా అంటే, మన ఆశ్రయము ఎవరయ్యా అంటే మనము నమ్ముకున్న మన దేవుడి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనకి ఆధారమై ఉన్నాడు. ఆధారమై ఉన్న దేవుడు, ఆదరించే దేవుడు, హక్కును చేర్చుకునే దేవుడు మన పక్షము ఉన్నాడండి. ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు కనుక. అందుకే దాంట్లో కీర్తనకారుడు దావీదు మహారాజు అంటాడు, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. నిజమే. ఈరోజు మనకి కొన్ని అవసరతలు వచ్చినప్పుడు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఎవరెవరి వైపు మన చేతులు చాపుతాం. కానీ ఇక్కడ కీర్తనకారుడే అంటున్నాడు, నీ తట్టు నా చేతులు చాపుచున్నానయ్యా, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది. నీ వైపు నేను చేతులు ఎత్తటమే కాదు, కానీ ఎండిపోయిన భూమి నీటి కొరకు ఎలా ఆశపడుతుందో నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుందయ్యా. చూడండి ఎంత చక్కని మాట. ఈరోజు ప్రభు కొరకు మన ప్రాణము ఆశపడుతూ ఉందా? ఎండిపోయిన భూమి వలె అంటున్నాడు, నా ప్రాణము నీ కొరకు ఆశపడుతూ ఉందయ్యా. మరి ఈరోజు మన ప్రాణం దేవుని వైపు ఆనుకుంటుందా? మన ప్రాణము తప్పిపరుచున్నదా? ఎందుకంటే ఆయన తట్టు మన చేతులు చాపినప్పుడు దేవుడు ఏ కొరత మనకి రానివ్వడండి. ఎందుకంటే ఆయన సమస్తమును చేయగలిగిన దేవుడు కనుక, ఈ తట్టు నా చేతులు చాపుచున్నానయ్యా, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణం ఈ కొరకు ఆశపడుతుంది. ఈరోజు మన ప్రాణము దేని కొరకు ఆశపడాలంటే ఈ లోకములో ఉన్న వాటి వైపు కాదు, కానీ ఈ లోకములో ఉన్నది కాదు, కానీ దేవుడి వైపు మనం ఆశ కలిగి జీవించినట్లయితే, దేవుడి వైపు మనం గురి కలిగి మనం జీవించగలిగినట్లయితే, కీర్తనకారుడు అంటాడు కదా, కృపాక్షేమములే నా వెంట వచ్చేస్తున్నాను. ఎందుకు వస్తున్నాయి కృపాక్షేమములు దావీదు వెంటంటే, దావీదుకి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుడు తనకి కాపరై ఉన్నాడు కనుక, తనను నడిపిస్తుంది దేవుడు కనుక, అందుకే నాకు ఏది కొదువయ్యి ఉండదు. ఆయన నాకు కాపరై ఉన్నాడు. మరి ఈరోజు మనల్ని నడిపిస్తుంది ఎవరు? మనం ఎవరితో నడవగలుగుతున్నాము? ఎవరి కాడి మీద మనం ఉన్నాము? అక్కడ కీర్తనకారుడు, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడదు. ఎందుకు భయపడవయ్యా అంటే ఆయన నాకు తోడై ఉన్నాడు. ఆయన తుట్టుకరయు ఆయన దండమును నన్ను ఆదరించుకుంది. ఈరోజు నువ్వు ఆయన తట్టు నీ చేతులు చాపితే ఎండిపోయిన భూమి కానీ నీటి కొరకు ఆశపడినట్లు అక్కడ అంటున్నాడు, నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నదయ్యా. మరి ఈరోజు మన ప్రాణము దేవుడి కొరకు ఆశపడుతూ ఉన్నదా? దేవుడిని చూడాలని తప్పికొంచున్నదా? దేవుడిని చూడాలని మనము ఆశిస్తున్నామా? అదే కీర్తనలో 142వ కీర్తన మొదటి చరణంలో కోరాహు కుమారులు వస్తూ ఉంటారు. అక్కడ నీ తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నదయ్యా. చూడండి ఎంత చక్కని మాట. తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. ఈరోజు మన ప్రాణము దేవుని కొరకు ఆశపడుతుందా? తుప్పి నీటి వాగుల కొరకు ఎలా ఎదురు చూస్తుందో, ఎలా నీటి వాగుల కొరకు ఆశపడుతుందో, ఈరోజు ప్రభుని నమ్ముకున్న నీవు ప్రభు మీద ఆశపడి ఉంటే ఆయన ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడండి. నువ్వు ఎప్పుడైతే ఆశ కలిగి దేవుడి ఎదుట నమ్మకంగా కొనసాగుతావో, దేవుడి ఎదుట యథార్థంగా కొనసాగుతావో, దేవుడి సన్నిధిలో నీవు నిత్యము పచ్చని ఒలివ మొక్క వలె
నివసిస్తావు. నువ్వు ఎప్పుడైతే దేవుని వెంబడిస్తూ నువ్వు ఆయన కొరకు ఆశ కలిగి ఉన్నట్లయితే ఆయన నీ ఆశను తృప్తిపరుస్తాడని. అంతే అంటాడు కదా, తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. ఈరోజు దేవుని కొరకు మన ప్రాణం ఆశపడుతుందా? దేవుని చూడాలి, దేవుని స్వరం వినాలి, ఇదిగో నేను లేచి మోకరించి నా ప్రభు స్వరాన్ని వినాలి, నా ప్రభు ముఖదర్శనములు నేను చూడాలి అని నీకు ఆశపడుతున్నావా? నువ్వు ఆశపడినట్లయితే నీ ఆశను నా ప్రభు తృప్తిపరుస్తాడండి. ఎందుకంటే ఆయన ఆశ కలిగిన ప్రాణంలో తృప్తిపరచగలిగిన దేవుడు. ఎప్పుడైతే నువ్వు ఆయన వైపు నీ చేతులు చాపుతావో, ఎప్పుడైతే ఆయన వైపు నీ చేతులు చాపుచు ఎండిపోయిన భూమి వలె నా ప్రాణం నీ కొరకు ఆశపడుతున్నదయ్యా. నువ్వు ఆయన తట్టు నీ చేతులు చాపుచున్నప్పుడు దేవుడు నీకు కృప చూపిస్తాడు. ఎందుకంటే చేతులు చాపటం అంటే ఆయన మీద నువ్వు ఆధారపడతావు. నాకు ఎటు నుంచి సహాయం లేదయ్యా, నేను కండలు కట్టు నా కనులు ఎత్తుతున్నా, సహాయం ఎక్కడ నుంచి? యెహోవా వలనే కదా నాకు సహాయము కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడి సమూహంలో ఉన్న నీవు ఆ దేవుడి వైపు చూస్తావో, ఆ దేవుడి మీద ఆశ కలిగి ఉంటావో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీ ప్రాణం దేవుడి కొరకు ఆశపడుతుంటే నీ ఆశను ప్రభువు తృప్తిపరుస్తాడండి. నీవు గురి కలిగి జీవించాలి. ఇదిగో నా దేవుడు, నా ప్రభు, నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన నా తండ్రి ఆలపిస్తాడు, నా స్వరమును వింటాడు. నా కొరకు పరమును విడి లోకానికి వచ్చిన దేవుడు, నేను ప్రార్థిస్తే నా ప్రార్థన ఆలపిస్తాడు. నా స్వరమును నా ప్రభు వింటాడు, నా బాధను నా ప్రభు వింటాడు, నా వేదనను నా ప్రభువు వింటాడు. నా బాధను చూస్తున్న నా దేవుడు ఎన్నడూ మర్చిపోటు అని నువ్వు ఆశ కలిగి, ఎందుకంటే నువ్వు ఆయన ఎందుకు ఆశ కలిగి జీవించాలి. నీటి వాకుల కొరకు దుప్పి ఆశ కొనినట్లు నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుందయ్యా. ఈరోజు దేవుని కొరకు నీ ప్రాణం ఆశ కలిగి ఉంటే నువ్వు తృప్తిపరచబడతావు. దేవుడి కొరకు నీవు ఆశ కలిగి జీవించగలిగితే నీవు తృప్తిపరచబడటమే కాదు, నిన్ను ఆశీర్వదించి ఒక ఉన్నత స్థితిలో నిలబెడతాడండి. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. 61వ కీర్తన 63వ కీర్తన మొదటి చరణంలో చదువుకుందామండి. 63వ కీర్తన మొదటి చరణం. దేవా నా దేవుడవు నీవే, ఎక్కువనే నిన్ను ఎత్తికెదను. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఎదుగుతారంటండి? దేవా నా దేవుడవు నీవే, కీర్తనకారుడు అంటాడు, ఎక్కువనే నేను నిన్ను వెతకెదను. మరి ఈరోజు ఎక్కువనే ప్రభుని ఎతికే అలవాటు నీకుందా? నీ చేతులు ఆయన వైపు ఎక్కువనే చాపే అలవాటు నీకుందా? నీ చేతులు ఆయన వైపు చాపితే ఎక్కడ నువ్వు చేయి చాపాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే సర్వ సంపదలు కలిగిన యేసయ్యండి, సమస్తమును అనుగ్రహించగలిగిన దేవుడై ఉన్నాడండి. నువ్వు ఆశ కలిగి నీ చేతులు ఆయన వైపు చాపగలిగితే, ఎక్కువనే నువ్వు ఆయన ఎతకగలిగితే ఆయన నీకు తోడుంటాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు. అక్కడ అంటున్నాడు కదా, దేవా నా దేవుడవు నీవే. ఎంత చక్కని మాట. దేవా నా దేవుడవు నీవే నువ్వు అనగలుగుతావా? అయ్యా నా దేవుడవు నీవే. ఇదిగో నీ మీద ఆశపడి బ్రతుకుతున్నానయ్యా, నీ మీద ఆశ పెట్టుకొని బ్రతుకుతున్నానయ్యా దేవా అని నువ్వు అనగలుగుతావా? కీర్తనకారుడు అంటున్నాడు, దేవా నా దేవుడవు నీవే, ఎక్కువనే నేను నిన్ను ఎత్తికేదను. ఎప్పుడు ఎత్తుకుతాడంటండి? ఎక్కువనే ఎత్తుకుతాడంటండి. నేను ఎక్కువనే నీ ఎతకగలిగితే ఆయన దొరుకుతాడండి. ప్రతి వ్యక్తి ఏం చేయాలంటే ఎక్కువనే ప్రభుని వేడుకోవాలి. నీ చేతులు ఆయన వైపు చాపాలి. నీకున్న వేదన, నీకున్న అవసరతలు, నీవున్న దేవుడి మీద నీవు ఆశ పెట్టుకున్న ఆశలు నువ్వు దేవుడితో మాట్లాడాలి. ఎప్పుడైతే ఎక్కువనే నువ్వు ఆయన ఎతుకుతావో ఆయన నీకు సమీపం వస్తాడండి. ఆయన నీకు సమీపం వచ్చి
ఆయన నీలో ఉండి నిన్ను నడిపిస్తే ఏ అవరోధములైనా ఏ అపాయములైనా వాటన్నిటిని ఎదిరించే శక్తిని బలమును ఆ ప్రభు నీకు ఇచ్చి నడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అందుకే దేవా నా దేవుడవు నీవే, ఏకువనే నేను నిన్ను వెతికేదను. అక్కడ కింద మనం చదువుకున్నట్లయితే నీ బలమును నీ ప్రభావమును చూడవలని పరిశుద్ధ ఆలయము మందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. చూడండి, దేవునికి స్తోత్రం. నీ బలమును నీ ప్రభావమును చూడాలని. ఈరోజు మనకుందా? ఆయన పరాక్రమం కలిగిన బలాత్తుడు కదా, మరి ఆయన చూడాలని, ఏమండి, ఆయన బలమును ఆయన ప్రభావమును చూడాలని పరిశుద్ధ ఆలయము మందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. దేవుడి కొరకు ఈరోజు మొదటి సాగులో లేచి నువ్వు ప్రార్థనాపూర్వకంగా కనిపెడితే, నువ్వు ప్రార్థనాపూర్వకంగా ఉండగలిగితే నా ప్రభు నీకు తోడై ఉంటాడండి. ఎందుకంటే నువ్వు చేతులు తన వైపు చాపుతున్నప్పుడు నీ చేతిని విడిచిపెట్టే దేవుడు కాదు నా దేవుడు. నీ చేతులు పట్టుకొని నీ సమస్య ఏదైనాను, నీ ఇబ్బంది ఏదైనాను, నీ బలహీనత ఏదైనాను, నీ బాధ ఏదైనాను, నీ సమస్య ఏదైనాను ప్రతిదీ తొలగించగలిగిన మహనీయుడండి, మహాకరుడైన. అందుకే అంటున్నాడు, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయం ముందు నేనెంతో ఆశతో కనిపెట్టుచున్న. ఆశ ఉండాలి. అందుకే నీటి వాకుల కొరకు దుప్పి ఆశించినట్లు దేవాని కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. మనిషిలో ఆశ ఉండాలి. ఆశ కలిగిన ప్రాణాన్ని నా ప్రభు తృప్తి పరుస్తానన్నాడు. ఈరోజు నువ్వు ఆశ కలిగి జీవించగలుగుతున్నావు. ఈ ఉదయకాలము ఈ వర్తమానం ఉంటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడిని నమ్ముకొని దేవుడి కొరకు వస్తున్నావు, దేవుడి సన్నిధిలో జీవిస్తూ దేవుడి మీద గురి పెట్టుకున్న నీకు ఆశ కలిగి గురి కలిగి నడవాలండి. ఆశ లేకుండా కార్యాన్ని చూడలేదు. పొరపాటున్నాడు కదా, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానని. నువ్వు ఏ ఆశతో ఈ ఉదయకాలం వర్తమానం వింటున్నావో, ఈ ఉదయకాలము ఈ దేవుడి సన్నిధిలో సమకూడి ఈ శబ్దాంతరం ద్వారా ఏ ఆశతో నువ్వు ఈ దేవుడి మాటలు వింటున్నావో ఈ ఆశను నా ప్రభు తృప్తిపరచగలిగాడు. ఎందుకంటే నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నానయ్యా. చూడు, మరి ఈరోజు ఆశతో కనిపెట్టాలని. నువ్వు ఎప్పుడైతే ఆశతో ముందుకి కొనసాగినట్లయితే నా ప్రభువు నీకు తోడుండి నడిపిస్తాడు. నడిపించడమే కాదు, నీ చేతులు ఆయనకి అప్పగించుకోవాలి. అందుకే అన్నాడు కదా, నీ తట్టు నా చేతులు చూపుచున్నాను. మరి ఈరోజు నీ చేతులు ఎటువైపు చూస్తూ ఉంటాయి? ఆయన నీ జీవితంలో ఉపకారం చేయాలన్నా, ఆయన నీ జీవితంలో మేలు చేయాలన్నా నీవు ఆయన మీద ఆధారపడి ముందుకు కొనసాగాలంటే కీర్తనలు 84వ కీర్తన 2వ చరణంలో ఒక మాట ఉంది. యెహోవా మందిరము ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది. ఎక్కడ? యెహోవా మందిరములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది. అది సమస్యలతో జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరం ఆనందంతో కేకలు వేస్తుంది. ఈరోజు నీ శరీరము, నీ హృదయము, నీలో ఉన్న ఆత్మ దేని కొరకు కేకలు వేయాలి? దేవుని ఘనపరచుట కొరకు, దేవుని మహిమపరచుట కొరకు నీవు గంతులు వేయాలంటండి. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అందుకే నా దేవుడవు నీవే. నీవు ఎప్పుడైతే ఆయన్ని ఆనుకుంటావో నువ్వు ఆయన జ్ఞానపరచగలుగుతావు. నువ్వు కేకలు వేసి స్తుతించగలుగుతావు, ఆయన ఆరాధించగలుగుతావు, ప్రభుని ఘనపరచగలుగుతావు. ఆయన ఉన్నత స్థితిలో నీవు ఘనపరిచినప్పుడు ఆయన నిన్ను ఉన్నత స్థితిలో నిలబెట్టగలిగిన వాడిని. అందుకే నీ చేతులు ఆయన వైపు చాపి, ఎప్పుడైతే నీ చేతులు ఆయన వైపు చాపుతావో ఎండిపోయిన భూమి వలె
నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుందని కీర్తనకారుడు చెప్పినట్లుగా నీ ప్రాణము కూడా ఎండిపోయిన భూమి నీటి కొరకు ఎలా ఆశపడుతుందో అలా నీ ప్రాణం ఆశపడినట్లయితే ఈ ఆశను నా ప్రభువు తృప్తిపరచి ఈ జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి అనేక మంది ఒక మాదిరిగా నిలబెట్టి నేను కనపరుస్తాను. దేవునికి స్తోత్రం. ఈ చిన్న మాటలు మన నీటిలో ప్రభువు దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందామండి.